Audio Jungle. హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 సరదా వార్తలు. వచ్చేసాను మళ్ళీ మీకోసం హాట్ సినిమా న్యూస్లు ఎత్తుకొచ్చేసాను. అంటే వాయిస్ కొంచెం బాలేదు, కంగారు పడకండి. మ్యాటర్ ఏంటంటే పాస్ట్ 1 వీక్ నుంచి ఒంట్లో బాలేదు, అందుకే నా వాయిస్తో ఏ వీడియో కూడా రాలేదు. ఇప్పుడు కొంచెం బెటర్, బట్ వాయిస్ మాత్రం ఇంకా కొంచెం సెట్ అవ్వాలి, కాస్త అడ్జస్ట్ అయిపోండి. అయితే వీడియో ఎండ్ వరకు ఖచ్చితంగా చూసేయండి. కాకపోతే ముందే చెప్తున్నాను, వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ అయితే అసలు చేయట్లేదు. ఇది అసలు బాగోదు చెప్తున్నాను, అసలు కరెక్ట్ కాదు. లైక్ అండ్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. మీరు ఇది చేస్తేనే కదా కొత్త వీడియోలు చేయడానికి మాకు కాస్త మోటివేషన్ ఉంటుంది. అలాగే లాస్ట్ 2 సరదా వార్తల్లోని టాపిక్స్ ఇచ్చి మిమ్మల్ని చూస్ చేసుకోమని చెప్పాను. వచ్చిన కామెంట్స్ని బట్టి వీడియోస్ కూడా చేశాం. సో ఇదే పద్ధతిని మళ్ళీ ఫాలో అయిపోదాం. 3 టాపిక్స్ ఇస్తాను. ఎక్కువ కామెంట్స్ దేనికి వస్తే ఆ టాపిక్ మీద నెక్స్ట్ వీడియో అయితే చేస్తాము. నెంబర్ 1, వాట్ వెంట్ రాంగ్ విత్ అఖండ 2. నెంబర్ 2, what are we missing from our big stars? Number 3, most anticipated pan-India movies of 2026. నచ్చిన టాపిక్స్ చూస్ చేసుకోండి. వచ్చిన కామెంట్స్ని బట్టి మేము కూడా వీడియో రెడీ చేస్తాము. ఇంకా మన వార్తల దగ్గరికి వెళ్ళిపోదాం. పాస్ట్ 2 వార్తల వీడియోస్లోని ప్రభాస్ గారి న్యూస్ మరీ కామన్ అయిపోయింది. ప్రతి వారం ఏదో ఒక న్యూస్ రన్ అవుతూనే ఉంది. సేమ్ ఈసారి కూడా అలానే. కాకపోతే ముందే చెప్తున్నాను, గుండెల మీద చెయ్యేసుకొని ఉండడం బెటర్. ఎందుకంటే ముందు నేను చెప్పేది కాస్త గుండెపోటు తెచ్చే న్యూసే, ముఖ్యంగా ఫ్యాన్స్కి. మ్యాటర్ ఏంటంటే ప్రభాస్ గారు అలాగే మారుతి గారు మళ్ళీ కొలాబరేట్ అవ్వబోతున్నారట. వినగానే గుండెల్లో ఏదో రాయి పడినట్టు అనిపించింది కదా. మీకే కాదు, సోషల్ మీడియాలో చాలామంది ఇలానే రియాక్ట్ అయ్యారు. కానీ ఒక చిన్న గ్యాప్ ఇచ్చాక ఇది జస్ట్ రోమరు, ఫేకు, నిజం కాదు అని ఓ క్లారిఫికేషన్ వచ్చింది. ఇంకంతే, హమ్మయ్య అని ఊపిరి తీసుకున్నారు. లేకపోతే మొన్న సంక్రాంతికి పడ్డ దెబ్బ నుంచే ఇంకా కోలుకోలేదు. మళ్ళీ అంటే తట్టుకోగలరా చెప్పండి. కానీ ఫ్యాన్స్కి కాస్త ఊపిచ్చే న్యూస్ ఏదైనా ఉంది అంటే మీరు స్పిరిట్ వరకు ఆగాల్సిన అవసరం లేదు. దసరాకే ప్రభాస్ గారి మూవీ వచ్చేస్తుంది. అదేదో కాదు, ఫౌజీ. మైత్రి మూవీ మేకర్స్ ఏంటంటే ఈ సినిమాని దసరాకి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఎస్, ఆల్రెడీ షూటింగ్ అనేది స్టార్ట్ అయిపోయి చాలా వరకు షూటింగ్ కూడా పూర్తి అయ్యింది. లేట్ చేయకుండా మొదట ప్రభాస్ గారి పార్ట్ మొత్తం షూటింగ్ కంప్లీట్ చేసేసి ఆయనని స్పిరిట్ షూటింగ్కి పంపేసి ప్రభాస్ గారు లేని స్కెడ్యూల్స్ అన్నీనా ఆయన వెళ్ళిపోయిన తర్వాత షూటింగ్ కంప్లీట్ చేసి ఎలాగైనా దసరాకి దించేయాలని చెప్పి అనుకుంటున్నారట. మరి మైత్రి వాళ్ళ ప్లాన్ అన్నది అనుకున్నట్టు అవుద్దో లేదో తెలీదు, కానీ ప్రాపర్గా అనుకున్నట్టు చేస్తే మాత్రం అక్టోబర్కి ఫౌజీ మూవీని మనం థియేటర్స్లో చూడొచ్చు. అంతేకాదు కల్కి పార్ట్ 2 షూటింగ్ కూడా ఫిబ్రవరి నుంచే స్టార్ట్ అవుతుంది. స్పిరిట్తో ప్యారలల్గానే ఫౌజీ అండ్ కల్కి పార్ట్ 2 షూటింగ్స్ కూడా జరుగుతూ ఉంటాయి. ఏదేమైనా స్పిరిట్ మాత్రం పోస్ట్పోన్ అవ్వకుండా ఉండాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అయితే స్పిరిట్తో పాటు వారణాసి కూడా మార్చికే రావచ్చని ఒక న్యూస్ ఉంది కదా. ఇప్పుడు దాని మీద ఒక క్లారిటీ వచ్చింది. మార్చ్లో కాదు, ఏప్రిల్ 7కి ఈ మూవీ రిలీజ్ అవుతుందని ఒఫీషియల్గా అనౌన్స్ చేశారు. మంచి హాలీవుడ్ లెవెల్ పోస్టర్ని దించి. ఇది వినగానే ఒక రకమైన ఊపొచ్చింది. కానీ రాజమౌళి గారు అసలు టైంకి వచ్చినట్టు చరిత్రలోనే లేదు. ఏదో తేడా ఇరుక్కో అన్నట్టుగా అయితే ఉన్నారు జనం. లేదు ఈసారి తప్పకుండా అనుకున్న టైంకి వస్తారు అన్నట్టుగా ఇంకొంతమంది మాట్లాడుతున్నారు. చూద్దాం మరి ఆయన చెప్పిన డేట్కి వస్తారో రారో అనేది. కానీ ఇదంతా కాదు, సడన్గా రాజమౌళి గారు ఇన్స్టా స్టోరీలోని SSR 61 అని చెప్పి పెట్టారు. ఇదేందిరా అయ్యా అని చెప్పి అందరూ షాక్ అయిన వెంటనే వైజయంతి మూవీస్ వాళ్ళు కూడా సేమ్ ఇదే హ్యాష్ ట్యాగ్ని వాళ్ళ ఇన్స్టా స్టోరీలో పెట్టారు. ఏంటిది అని అనుకుంటున్న టైంలో ఒక వీడియో రిలీజ్ చేశారు. అదే SSR అంటే SS రాజమౌళి గారు కాదు, సంగీతం శ్రీనివాసరావు గారు. ఆయన టోటల్గా 60 సినిమాలు కంప్లీట్ చేశారు. ఆయన 61వ సినిమా రాబోతుంది. ఆయనే ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. కాకపోతే ఆయనకి ఎక్కువ స్ట్రెస్ అవ్వకుండా నాగశ్విన్ గారు ఈ ప్రాజెక్ట్ని సూపర్వైజ్ చేస్తున్నారట. ఈ మూవీని వైజయంతి వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు. సూన్ ఈ సినిమా యొక్క టైటిల్ అనౌన్స్మెంట్ అయితే ఉండబోతుంది. ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ గారు మ్యూజిక్ అయితే అందిస్తున్నారు. జానర్ ఏంటి అనేది ఇంకా తెలీదు, బట్ అనౌన్స్మెంట్ అయితే వస్తుంది సూన్. రెడీగా ఉండండి. మేబీ ఉగాదికి రావచ్చు అనుకుంటున్నా, మరి చూద్దాం. ఇదంతా కాదు కానీ సంక్రాంతికి రిలీజ్ అవ్వుద్ది అని అనుకున్న సినిమా కాస్త రిలీజ్ అవ్వకుండా ఆగిపోయింది. అదేదో కాదు, జననాయకన్. కేసులు సాగుతూనే ఉన్నాయి కానీ రిలీజ్ అవ్వుద్దా లేదా అన్న విషయం ఇంకా క్లారిటీ లేదు. ఇది ఎలా డిలే అవుతుందని చెప్పి ప్రొడక్షన్ హౌస్ ఏమో కేసు విత్డ్రా చేసుకుందాం అనే స్టేజ్కి వెళ్ళిపోయారు. టూ మెనీ కట్స్ మ్యూట్స్ పడతాయి అని అనుకున్నారు, కానీ కట్ చేస్తే
సెన్సార్ వాళ్ళెళ్లి సుప్రీంకోర్టులో మళ్ళీ కేసేశారు. జడ్జిమెంట్ పూర్తయినంత వరకు ఎలాంటి రాంగ్ హియరింగ్స్ జరగకూడదు. ఏదేమైనా కోర్టులోనే తేలిపోవాలి అన్నట్టుగా అయితే ఆళ్ళున్నారు. ఈ దెబ్బకి ఈ సినిమా ఫిబ్రవరికి రిలీజ్ అవ్వడం కష్టం అనే స్టేజ్‌కి ఎళ్ళిపోయింది. ఇలా చూసుకుంటే ఇంక సినిమా ఎలక్షన్స్ తర్వాతే రిలీజ్ అవ్వుద్ది అనేలా కనిపిస్తుంది. ఎందుకంటే నేను ప్రీవియస్‌గానే చెప్పాను. ఎలక్షన్స్ దగ్గరలో ఈ సినిమా రిలీజ్‌కి ఒప్పుకోరు. ఫిబ్రవరిలో గాని సినిమా రిలీజ్ అవ్వకపోతే ఏప్రిల్‌లో తమిళనాడులో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. సో, ఎలక్షన్స్ తర్వాతే ఈ సినిమా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. మరి మీరు చెప్పండి. ఈ సినిమా అసలు రిలీజ్ అవుద్దంటారా? మీ విషయం ఏంటి? కామెంట్స్‌లో చెప్పండి. అయితే తమిళ్ న్యూస్ దగ్గరకొచ్చాం గాబట్టి, అలా మిగతా విషయాలు కూడా కవర్ చేసేద్దాం. ఫైనల్లీ 'లోకి మామ' ఎల్‌సీయూ మీద ఒక క్లారిటీ ఇచ్చేసాడు. ఎల్‌సీయూ ఈజ్ ఆన్. ఏఏ 23 పూర్తవ్వగానే ఆయన నెక్స్ట్ తీయబోయేది ఖచ్చితంగా 'ఖైదీ 2'నే అవ్వబోతుందట. ఎల్‌సీయూ ఏం ఆగిపోలేదు. ఇదే యూనివర్స్ నుంచి నెక్స్ట్ 'బెంజ్' మూవీ వస్తుంది. రాఘవ లారెన్స్ గారు నటిస్తున్నారు ఈ సినిమాలోని. అలాగే 'రోలెక్స్', 'విక్రమ్ 2' మూవీస్ కూడా వస్తాయి అని చెప్పి బిగ్గెస్ట్ మిస్టరీగా ఉన్న క్వెషన్‌కి ఆన్సర్ ఇచ్చేశారు. కానీ ఇక్కడ ఇంకో క్వెషన్ అయితే సరిగ్గా ఆన్సర్ రాలేదు. అదే 'ఏఏ 23'. ఈ సినిమా 'ఇరుంబకై మాయావియే' అని చెప్పి రూమర్స్ రన్ అవుతున్నాయి కదా! దీని మీద ఒక క్లారిటీ ఇవ్వండని 'లోకి మామ'ని అడిగితే, మేము సినిమా తీయబోతున్నామని చెప్పి అనౌన్స్‌మెంట్ మాత్రమే ఇచ్చాం. కానీ ఇది ఏ స్క్రిప్టు అనే దాని గురించి మేమేం చెప్పలేదు. అనౌన్స్‌మెంట్ వస్తది. సో, కాన్సెప్ట్‌కి రిలేటెడ్ అనౌన్స్‌మెంట్ వచ్చినంత వరకు వెయిట్ చెయ్యండని చెప్పి, ఏదో చెప్పి చెప్పనట్టు క్లారిటీ ఇచ్చి ఇవ్వనట్టు ఇచ్చేసాడన్నమాట. మరి ఆ అప్డేట్ వచ్చినంత వరకు మనం వెయిట్ చేయాలి. కేవలం ఈ తమిళ్ డైరెక్టర్ అనే గాదు, ఇంకో తమిళ్ డైరెక్టర్ మన తెలుగు టాప్ స్టార్‌తో కొలాబరేట్ అవ్వబోతున్నారు. ఎప్పటినుంచో న్యూస్‌లోని నలిగిపోతున్న ప్రాజెక్ట్ ఇదే. ఎన్టీఆర్ గారు, నెల్సన్ గారు కొలాబరేట్ అవ్వబోతున్న ప్రాజెక్ట్. అండ్ ఇట్స్ గోయింగ్ టు బి ఆఫీషియల్ అట. సూన్ ఎన్టీఆర్ గారి బర్త్‌డేకి మాక్సిమం అప్డేట్ ఉండొచ్చు అన్నట్టుగా న్యూస్ రన్ అవుతుంది. 'జైలర్ 2' షూటింగ్ అవ్వగానే నెక్స్ట్ నెల్సన్ గారి ఫోకస్ మొత్తం ఎన్టీఆర్ గారి ప్రాజెక్ట్ మీదనే ఉంటుందట. ఆ తర్వాత నెల్సన్ గారు 'రజనీ అండ్ కమల్' మల్టీ స్టారర్‌ని కూడా డైరెక్ట్ చెయ్యొచ్చని న్యూస్ రన్ అవుతుంది. ఆఫీషియల్ అప్డేట్స్ వస్తాయి కానీ, ప్రాజెక్ట్ మాత్రం ఆల్మోస్ట్ కన్ఫర్మ్డ్ అని టాక్ గట్టిగా వినిపిస్తుంది. ఎలాగో ఎన్టీఆర్ గారి మీద డిస్కషన్ వచ్చింది కాబట్టి, ఎన్టీఆర్ నీల్ రీసెంట్‌గా ఈ మూవీకి సంబంధించి ఒక కీ స్కెడ్యూల్‌ని అయితే పూర్తి చేసుకున్నారు. క్లైమాక్స్‌కి రిలేటెడ్‌గా ఉన్న స్కెడ్యూల్ అట ఇది. నెక్స్ట్ ఒక సాంగ్ షూటింగ్ అయితే ఉండబోతుంది. ఆ సాంగ్‌ని రాజ్ సుందర్ మాస్టర్ కొరియోగ్రాఫ్ చేయబోతున్నారట. అయితే రీసెంట్‌గా టొవినో థామస్ గారు ఇన్‌స్టాగ్రామ్‌లోని ఒక స్టోరీ అయితే పెట్టారు. అది బాగా వైరల్ అయ్యింది. నాన్ చక్స్‌తోని ఫుల్‌గా ప్రాక్టీస్ చేస్తున్నారు. అంటే ఎన్టీఆర్ నీల్ కోసమే అన్నమాట ఇదంతా. సాలిడ్ ఫేస్ ఆఫ్ అయితే ఉండబోతుంది. కాచుకోండి అని చెప్పి ట్విట్టర్‌లో ఒకటే రచ్చ. ఇదంతా కాదు గానీ, ఎన్టీఆర్ గారి బర్త్‌డేకి మాత్రం గ్లింప్సు, పోస్టర్‌లు గాదు, మినిమమ్ టీజర్‌ని గట్టిగా దించాలని చెప్పి ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు పీక కొరికేసే అంత కసి, కోపంతో ఉన్నారు. అవునట్టు చెప్పడం మర్చిపోయాను. 'దేవరా 2' షెల్వ్ అయిపోయింది. ఇంక రాదు అని హేటర్స్ మూతికి ప్లాస్టర్ ఏసినట్టు 'దేవరా' మూవీ ప్రొడ్యూసర్ అప్డేట్ ఇచ్చేశారు. 'దేవరా 2' ఉన్నది. షెల్వ్ అవ్వలేదు. మే 2026 నుంచి షూటింగ్ స్టార్ట్ అవుతుంది. 2027లో ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమాని రిలీజ్ చేస్తాం అని క్లారిటీ ఇచ్చారు. సో, 'దేవరా 2' వస్తుంది. ఐ గెస్ ఒక చిన్న గ్లింప్స్ అయితే మేబీ ఎన్టీఆర్ గారి బర్త్‌డేకి రిలీజ్ అవ్వచ్చేమో. ఇన్ని న్యూస్‌లు ఇన్న తర్వాత మరి 'గాడ్ ఆఫ్ వార్' సంగతేంటి అనే డౌట్ నాకు వచ్చింది. చూద్దాం. ఎన్టీఆర్ గారి బర్త్‌డే వరకు వెయిట్ చేద్దాం. బోలెడన్ని అప్డేట్‌లయితే ఉంటాయి ఖచ్చితంగా. సో, ఎన్టీఆర్ గారి బర్త్‌డేకి, ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్‌కి పండగే. అప్డేట్‌ల పండగే. గట్టిగా రెడీగా ఉండాలి మరి. మనం ఇప్పుడు బుద్ధిగా అల్లు అర్జున్ గారి దగ్గరికొచ్చేస్తే 'ఏఏ 22' అదే అల్లు అర్జున్ గారు అలాగే అట్లే గారి కాంబినేషన్‌లో వస్తున్న మూవీ యొక్క కొత్త స్కెడ్యూల్ అనేది పూర్తయిందట. నెక్స్ట్ స్కెడ్యూల్స్ కూడా చకచకా పూర్తి చేసేసే ప్లాన్‌లో ఉన్నారు. ఈ మూవీ రిలేటెడ్ అప్డేట్స్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా అల్లు అర్జున్ గారి అప్డేట్ వరకు అల్లు అర్జున్ గారి బర్త్‌డే వరకు వెయిట్ చేయాలి. అప్డేట్ అని చెప్పి నోట్లో అప్డేట్ అనే పదమే తెగ తిరుగుతుంది. వీళ్ళని పక్కన పెట్టియండి గానీ, ఇంకొక సినిమా ఉంది. చప్పా పెట్టకుండా షూటింగ్ పూర్తి చేసుకుంటున్నారట. దసరాకి దించేయాలని కంకణం కట్టుకున్నారట. ఇంకేదో కాదు. నాగార్జున గారి మోస్ట్ ప్రెస్టీజియస్ 100th ఫిల్మ్. ఈ మూవీని తమిళ్ డైరెక్టర్ అయిన కార్తీక్ గారు డైరెక్ట్ చేయబోతున్నారు. ప్రీవియస్‌గా ఈయన 'ఆకాశం' అని చెప్పి ఒక తమిళ్ మూవీని డైరెక్ట్ చేశారు. బ్యూటిఫుల్ మూవీ. తెలుగులో కూడా ఉంది. నెట్‌ఫ్లిక్స్‌లో ఉంది. చూసేయండి. అయితే వీళ్ళ కాంబినేషన్‌లో మూవీ అనౌన్స్‌మెంట్ కాదు. షూటింగ్ అనేది సైలెంట్‌గా జరిగిపోతుందట. ఎలాగైనా ఈ సినిమాని దసరాకి దించేయాలని చెప్పి ప్లాన్ చేసుకున్నారట. ఇది వినగానే నేను షాక్ అయ్యాను. సూన్ ఈ ప్రాజెక్ట్ నుంచి మాత్రం అప్డేట్స్ అయితే ఉంటాయట. వచ్చాక మాట్లాడుకుందాం. బట్ మీకు ఇంకొక షాకింగ్ ప్రాజెక్ట్ గురించి చెప్పాలి.
రణ్వీర్ సింగ్ గారు అలాగే బోయపాటి గారి మూవీ. మీరు విన్నది నిజమే. రణ్వీర్ సింగ్ గారు, బోయపాటి గారు కొలాబరేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయట. సౌత్ డైరెక్టర్స్‌తో కొలాబరేట్ అవ్వాలి. అలాంటి ఒక మాస్ మూవీ తీయాలి అని చెప్పి రణ్వీర్ సింగ్ గారు వెయిట్ చేస్తున్నారు. బోయపాటి గారు కూడా బాలీవుడ్ డెబ్యూ ఇవ్వడానికి ప్లాన్‌లో ఉన్నారు. ఈ కాంబినేషన్ అయితే ప్రెజెంట్ టాక్స్‌లో ఉంది. సూన్ ఒఫీషియల్ కూడా అవ్వచ్చు అని అంటున్నారు. కేవలం బోయపాటి గారితోనే కాదు, రణ్వీర్ సింగ్ గారు శంకర్ గారితో కొలాబరేట్ అవ్వబోతున్నారట. అది కూడా శంకర్ గారి డ్రీమ్ ప్రాజెక్ట్ 'వెలిపారి' మూవీ కోసం పెన్ స్టూడియోస్ ఈ మూవీని ప్రొడ్యూస్ చేయబోతున్నారు. ప్రీవియస్‌గా ఈ ముగ్గురు కాంబినేషన్‌లోనే 'అపరిచితుడు' రీమేక్ ఉంటుందని చెప్పి అనౌన్స్‌మెంట్ వచ్చింది. కానీ రైట్స్ ఇష్యూ వల్ల ఆపేశారు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ అయితే ఆల్మోస్ట్ ఓకే అవ్వబోతుందట. రణ్వీర్ సింగ్ గారితో పాటు ఈ ప్రాజెక్ట్‌లో విక్రమ్ గారు కూడా నటించబోతున్నారని న్యూస్ అయితే ఉంది. ఇట్స్ గోయింగ్ టు బి ఎ మల్టీ స్టారర్ ప్రాజెక్ట్. బట్ పెన్ స్టూడియోస్ మాత్రం బడ్జెట్ రిస్ట్రిక్షన్ అనేది గట్టిగా పెడుతుందట. ఎగ్జాక్ట్ బడ్జెట్ చెప్పండి ఎంతవుతుందో అంతే అలాట్ చేస్తాము. అంతకంటే ఒక్క రూపాయి కూడా పెంచే ప్రసక్తే లేదు అని చెప్పి బడ్జెట్ విషయంలో పిచ్చ రిస్ట్రిక్షన్స్ అనేది గట్టిగా పెడుతున్నారు. చూడాలి. అన్నీ ఓకే అయితే మాత్రం సూన్ ఒఫీషియల్ అనౌన్స్‌మెంట్ అయితే ఉంటుంది. ఎలాగో బాలీవుడ్ దగ్గరకొచ్చాం గాబట్టి, ఎస్ఆర్‌కే గారు, అలాగే సిద్ధార్థ్ ఆనంద్ గారి కాంబినేషన్‌లో వస్తున్న 'కింగ్' మూవీ 24థ్ డిసెంబర్‌కి రిలీజ్ అవుతుందట. ఈ 2026కే వస్తుంది. ప్రీవియస్‌గానే మనం మాట్లాడుకున్నాము. అయితే ఈ మూవీ 1992లో రిలీజ్ అయిన ఒక ఫ్రెంచ్ ఇంగ్లీష్ మూవీ 'లియోన్ ద ప్రొఫెషనల్' అనే యాక్షన్ మూవీకి రీమేక్ అట. అప్పటికే డౌటొచ్చింది. సిద్ధార్థ్ గారు ఒరిజినల్ మూవీ తీయడం ఏంటి, ఖచ్చితంగా ఇదేదో ఇంగ్లీష్ మూవీ రీమేకో లేదా అడాప్షనో అవుతుందని. ఫైనల్లీ దాని మీద ఇప్పుడు క్లారిటీ వచ్చింది. బాలీవుడ్ నుంచి కాస్త బయటకొచ్చి మన తెలుగులోకొచ్చేస్తే ఈ 2026లో ఇద్దరు స్టార్స్ రిడెంప్షన్ అవ్వబోతున్నట్టుగా కనిపిస్తుంది. వాళ్ళు ఎవరో గాదు, విజయ్ దేవరకొండ గారు, రవితేజ గారు. విజయ్ దేవరకొండ గారు 'రణబలి' మూవీ గ్లింప్స్, అలాగే రవితేజ గారి 'ఇరుముడి' మూవీ అనౌన్స్‌మెంట్‌కి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ అయితే రిలీజ్ అయ్యాయి. యునానిమస్ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. మూవీస్ మీద కూడా బీభత్సమైన పాజిటివ్ ఒపీనియన్‌తో ఉన్నారు జనం. పక్కా వీళ్ళకి ఈ మూవీస్ ఫ్లాప్ నుంచి విముక్తి తీసుకొస్తాయనే హోప్‌నైతే తీసుకొచ్చాయి. 'ఇరుముడి' మూవీ రిలీజ్ డేట్ చెప్పలేదు కానీ ఈ ఇయర్‌కే వస్తుంది. కానీ 'రణబలి' మూవీ మాత్రం 11థ్ సెప్టెంబర్‌కి వస్తుందని ఒఫీషియల్‌గా అనౌన్స్ చేసేశారు. ఈ విషయం పక్కన పెడితే మార్చ్ రిలీజ్ మాత్రం మిస్టరీగానే ఉండిపోయింది. మార్చ్‌లో రిలీజ్ అవ్వాల్సిన 'పెద్ది' అండ్ 'ద పారడైజ్' మాక్సిమం పోస్ట్‌పోన్ అవుతాయని చెప్పి టాక్ రన్ అవుతుంది. 'పెద్ది' మూవీ ఫస్ట్ మేకి వెళ్ళిపోతే 'పారడైజ్' మూవీ ఏమో 25థ్ జులైకి వస్తుందని రూమర్స్ రన్ అవుతున్నాయి. వీటి మీద క్లారిటీ లేదు గానీ వీళ్ళు పోస్ట్‌పోన్ అయితే 26థ్ మార్చికి రిలీజ్ చేసేయాలని చెప్పి ఉస్తాద్ భగత్ సింగ్ టీమ్ ప్లాన్ చేస్తున్నారు. ఆల్రెడీ ఈ మూవీ యొక్క డబ్బింగ్ వర్క్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. మీరో క్లారిటీ ఇస్తే మేము ఆ డేట్‌కి రిలీజ్ చేసుకుంటామండి. లేదు అనుకుంటే ఏప్రిల్‌లోకెళ్ళిపోతాం అన్న టైప్‌లో ఉన్నారన్నమాట వీళ్ళు. చూద్దాం. ఆళ్ళు రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తే వీళ్ళ రిలీజ్ డేట్ మీద క్లారిటీ ఉంటుంది. అవునట్టు ఈ 2026లో రిలీజ్ అవ్వబోయే మూవీస్ మీద ఒక ఫుల్ వీడియో చేశామన్నమాట. వీడియో లింకు డిస్క్రిప్షన్‌లోని, ఎండ్ కార్డ్స్‌లోని ఇస్తాము. తప్పకుండా వెళ్లి చూసేయండి. అండ్ ఈ 2026లో మీరు ఏ సినిమా కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారో ఆ వీడియో యొక్క కామెంట్స్‌లో ఖచ్చితంగా చెప్పండి. సరే ఇంక మనం మినీ టాపిక్స్ దగ్గరికెళ్ళిపోతే అర్జిత్ సింగ్ గారు సడెన్‌గా రిటైర్మెంట్ తీసుకుంటున్నట్టు అనౌన్స్ చేశారు. ఇది వినగానే మా బాధని తీర్చేది ఎవరు అని చెప్పి బ్రేకప్ అయిన బ్యాచ్ మొత్తం లబోదిబోమన్నారు. వాళ్ళేమో గాని రవితేజ గారు అలాగే వివేకాత్రేయ గారి కాంబినేషన్‌లో ఒక మూవీ టాక్స్‌లో ఉంది. సూన్ ఈ ప్రాజెక్ట్ మీద ఒక క్లారిటీతో పాటు ఒఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా వస్తుంది. ఇది కాకుండా మృణాల్ ఠాకూర్ గారు 'పెద్ది' మూవీలో ఒక స్పెషల్ సాంగ్ చేయడానికి ఆల్మోస్ట్ ఓకే అన్నట్టుగా వార్తలు రన్ అవుతున్నాయి. ఓకే అంటే మాత్రం ఈ సాంగ్‌లో మృణాల్ ఠాకూర్ గారితో పాటు రామ్ చరణ్ గారు, జాన్వీ కపూర్ గారు కూడా స్టెప్పులేస్తారట. ఇంకా నితిన్ గారైతే ఆయన 36థ్ ఫిల్మ్‌ని విఐ ఆనంద్ గారి డైరెక్షన్‌లో చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. ఒఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. ఇదొక సై-ఫై మూవీ అట. పోస్టర్ అయితే ఏదో కొత్త కాన్సెప్ట్‌తోనే వస్తున్న ఫీలింగ్ అయితే ఇచ్చారు. బట్ వెయిట్ చేసి చూద్దాం. ఈ సినిమా అయినా ఆయనకి కమ్‌బ్యాక్ అవుతుందేమో అనేది. ఇంకా సూర్య గారి తెలుగు డెబ్యూ అదే ఆయన 46థ్ ఫిల్మ్ 'వెంకీ అట్లూరి' గారి డైరెక్షన్‌లో వస్తుంది కదా! ఆ సినిమా షూటింగ్ కంప్లీట్‌గా అయిపోయింది. ఇప్పుడు టోటల్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌లోకి వెళ్ళిపోతున్నారు. ఈ మూవీ జులైకి రిలీజ్ చేయాలని చెప్పి ప్లాన్ చేసుకుంటున్నారు. అలాగే 'మెగా 158' మూవీలోని ప్రియమణి గారు చిరంజీవి గారి పక్కన జోడీగా నటించబోతున్నారట. ఆల్మోస్ట్ కన్ఫర్మ్డ్ అట. సూన్ అప్డేట్ అయితే ఉంటుంది. ఇంకా బ్యాక్ టు బ్యాక్ యాక్షన్ అండ్ థ్రిల్లర్స్ తీసిన శైలేష్ గారు సడెన్‌గా ఆ జానరాని పక్కన పెట్టేసి షిఫ్ట్ ఇచ్చి ఈసారి రామ్ కామ్ అయితే చేయబోతున్నారు.
ఈ మూవీలోని లీడ్ యాక్టర్‌గా శ్రీకాంత్ గారి అబ్బాయి అయిన రోషన్ గారు కనిపించబోతున్నారు. సూన్ ఆఫీషియల్ అనౌన్స్‌మెంట్ అయితే ఉంటుంది. ఇంకా ఓటీటీ రిలీజులు చూసుకుంటే హిందీ బ్లాక్ బస్టర్ అయిన 'ధురంధర్' మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. మలయాళం బ్లాక్ బస్టర్ అయిన 'సర్వమయం' జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతుంది. జస్ట్ 2 వీక్స్‌లో థియేటర్ నుంచి ఓటీటీకి వచ్చిన 'వా వాతియార్' అదే 'అన్నగారు వచ్చారు' ఈ మూవీ ప్రైమ్‌లోని స్ట్రీమ్ అవుతుంది. తెలుగులో కూడా ఉంది. ప్రీవియస్‌గా నేను చెప్పిన 2 సినిమాలు కూడా తెలుగులో అవైలబుల్‌గా ఉన్నాయి. ఇంకా మార్వెల్ ఫ్యాన్స్‌కి మార్వెల్ నుంచి 'వండర్ మ్యాన్' అని వెబ్ సీరీస్ అయితే వచ్చాయన్నమాట. జియో హాట్‌స్టార్‌లో ఉన్నాయి. బట్ తెలుగులో లేదు. కాకపోతే ఈ సీరీస్‌కి కొంచెం పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. మార్వెల్ ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నారంటే వెళ్లి ట్రై చేయండి. ఇంకా 4థ్ ఫిబ్రవరి నుంచి రీసెంట్ బ్లాక్ బస్టర్ అయిన 'నారి నారి నడుమ మురారి' ప్రైమ్‌లో స్ట్రీమ్ అవ్వబోతుంది. అలాగే 6థ్ ఫిబ్రవరి నుంచి 'ది రాజాసాబ్' జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవ్వడానికి రెడీగా ఉంది. ఫైనల్లీ ఇది విషయం. ఇంతటితో ఈ వారం వార్తలకి ముగింపు తెలుపుతున్నాను. ఇంతవరకు వీడియో చూసారంటే ఎంతో కొంత నచ్చే ఉంటది. అవునట్టు చెప్పడం మర్చిపోయాను. ఈ వార్తల్లో మీకేదైనా వార్త బాగా ఇంట్రెస్టింగ్‌గా అనిపించిందంటే కింద కామెంట్స్‌లో చెప్పండి. మీ ఒపీనియన్‌ని కామెంట్స్‌లో షేర్ చేసుకోండి. చెప్పినట్టుగానే పైన 3 టాపిక్స్‌లో ఏదో ఒక టాపిక్ చూస్ చేసుకొని కామెంట్స్‌లో చెప్పండి. ఎక్కువ కామెంట్స్ దేనికొస్తే దానికి రిలేటెడ్ ఫుల్ వీడియో మేము రెడీ చేస్తాము. అండ్ ఇంతవరకు వీడియో చూసినోళ్ళు ఒట్టిగా వెళ్ళిపోవద్దు. నేను చెప్పాను కదా! లైక్ చెయ్యండి. లైక్ చేయడమే గాకుండా కొత్త వాళ్ళు మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అంటే కొత్తగా వచ్చాము మాకింకా తెలీదనుకుంటే ఛానెల్ విజిట్ చేయండి. కాంటెంట్ నచ్చితే అప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీ సర్కిల్‌లో ఎవరైనా సినీ అభిమానులు, టీఎఫ్ఐ బానిసలు ఉంటే వాళ్ళకి కూడా వీడియో షేర్ చేయండి. వాళ్ళకి కూడా నచ్చితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారు. అది మ్యాటరు. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకొచ్చేస్తాము. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.